స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరులో అనగా శాంతి టీవీ ఛానల్లో 51వ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 గంటల వరకు, ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఇంచుమించు 1080 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 1100 ఎపిసోడ్లతో అనగా జనవరి 2-3 తేదీలతో మనం యోహాను సువార్త ధ్యానాలు ముగించుకోబోతున్నాం. అనగా యోహాను సువార్తలోంచి 1100 ప్రసంగాలు అయిపోయినట్టు అవుతాయి. తర్వాత మనం అపోస్తుల కార్య ధ్యానాల్లోకి వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అపోస్తుల కార్యము ధ్యానములు కాకుండా వేరే ఏదైనా గ్రంథ లేకపోతే వేరే ఏదైనా సువార్త ధ్యానాలు కావాలని మీరు ఆశపడినట్లయితే దయచేసి మీరు నాకు ఒక మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ లేదా వాట్సాప్లో కానీ లేదంటే SMS రూపంలో కానీ నాకు మెసేజ్ పెట్టినట్టయితే దాని గురించి నేను ప్రార్థించి ఆలోచించి తీర్మానం తీసుకుంటాను. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. కనుక ఆ 2 నంబర్లకి మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత వారం అంతా వర్షాలతో మనం ఇబ్బంది పడ్డాం. దేవుడు మనకు భద్రతనిచ్చాడు. మన నగరం యొక్క రోడ్లన్నీ జలమయమైపోయినాయి. ఇంచుమించు రోడ్ల మీద వెళుతున్నప్పుడు ఏదో పడవ ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంది. ఏదేమన్నప్పటికీ మన నగర ఆ రోడ్లు ఇంకా మెరుగు కావాల్సినట్టు అవసరం ఉంది. వాతావరణ అననుకూల పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కోవాల్సినట్టు అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాతావరణము లేకపోతే పరిస్థితులు ఎంత ప్రతికూలించినప్పటికీ కూడా ప్రభువు మన పక్షాన ఉన్నాడు. మనల్ని ఏం చేయగలవు? తుఫాన్లు మనల్ని ఏం చేయగలవు? కొండపోత వర్షాలు మనల్ని ఏం చేయగలవు? సునామీలు మనల్ని ఏం చేయగలవు? లేకపోతే భూకంపాలు మనల్ని ఏం చేయగలవు? యుద్ధాలు మనల్ని ఏం చేయగలవు? మనల్ని ఏమీ చేయలేవు. ప్రభుత్వాలు, పార్టీలో, లేకపోతే రౌడీలో, గూండాలు మనల్ని ఏం చేయగలరు? మనల్ని ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే మనం ప్రభు చేతిలో ఉన్నాం. వీఆర్ సేఫ్. నీ జీవము యెహోవా యొద్దనున్నటువంటి జీవపు మూటలో దాచబడి ఉన్నది అని అబిగయలు అనేటువంటి స్త్రీ దావీదు యొక్క ప్రాణం గురించి మాట్లాడింది. అలాగైతే వీఆర్ వెల్ సెక్యూర్డ్ బై ద లార్డ్. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం భద్రపరచబడి ఉన్నాము అని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీఆర్ బీన్ ప్రొటెక్టెడ్ బై గాడ్స్ పవర్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న మనకు దేవుని స్తోత్రం. మనకిట్టి అనుభవం ఉండాలి. విశ్వాసులందరికీ దేవుని శక్తి చేత, దేవుని శక్తి మన జీవితంలో కార్యం చేయాలి. గాడ్స్ పవర్ మన లైఫ్లో వర్క్ చేయాలి. గాడ్స్ పవర్ అంటే ఏంటో మనం టేస్ట్ చేయాలి. గాడ్స్ పవర్ ఏమోనండి, విన్నానే కానీ దాని డెఫినేషన్ తెలుసు, దాని రకాలు తెలుసు, దానికి సంబంధించిన రెఫరెన్సులు తెలుసు, కానీ ఐ డోంట్ నో అబౌట్, ఐ డెంట్ టేస్ట్ దట్ అనకూడదు. దాన్ని టేస్ట్ చేసిన వాళ్ళుగా ఉండాలి. దాన్ని రుచి చూచిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న శిష్యుల యొక్క సంతాపాన్ని గురించి ఆలోచించాం. శిష్యులు సంతాప సభలో ఉన్నారని కాదు, యేసు ప్రభు చెప్పినట్టు మాటలు సంతోషం కలిగించాల్సిన మాటలు. యేసును బట్టి, యేసు మాటలను బట్టి గ్లాడ్ కావలసిన వాళ్ళు సాడ్ అయిపోయారు. అది విచారకరమైన పరిస్థితి. నువ్వు గ్లాడ్గా మారుతున్నావా, సాడ్గా మారుతున్నావా? నిన్ను సాడ్గా మార్చడం కాదు, నిన్ను దుఃఖపరచడం కాదు, నిన్ను సంతాపపరచడం కాదు, నిన్ను సంతోషపరచడమే ఆయనకి ఇష్టమైనట్టు కార్యం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. శిష్యుల సంతాపానికి ఉన్నటువంటి 4 కారణాలు ఆలోచించాం. 1, వారు సత్యాన్ని గ్రహించలేదు. జ్ఞానము, దైవికమైన జ్ఞానము లోపించింది వాళ్ళకి. సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడైనటువంటి యేసుతో సహవాసం చేస్తున్నారు. కానీ స్తోత్రం, వారిలో దైవికమైన జ్ఞానం లోపించింది. విశ్వాస వీరుల కన్నా గొప్పవాడైన, విశ్వాసమునకు కర్త అయిన, విశ్వాసమును కొనసాగించువాడైన, విశ్వాసాన్ని
ముగించువాడైనటువంటి యేసుతో తిరిగారు, కానీ విశ్వాసములో బలహీనులుగా, విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారు. పరిశుద్ధునితో ఉన్నారు, కానీ పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారు. ప్రేమ స్వరూపి అయిన వానితో ఉన్నారు, కానీ ప్రేమ లేని వారుగా వాళ్ళు ఉన్నారు. ఇవి వాళ్ళ పరిస్థితులు. ప్రభుతో ఉన్నారు, కానీ ప్రభువును అనుసరిస్తున్నారు, కానీ ప్రభువును అంటుకట్టి, లేకపోతే ఆయన ద్వారా, లేకపోతే ఆయనతో డ్రాఫ్ట్ చేయబడినటువంటి, అంటూ తొక్కబడినటువంటి అనుభవంలో వాళ్ళు లేరు. అనుసరించవచ్చు, అది వెలుపల నుంచి, దూరం నుంచి. పేతురు దూరం నుంచి వెంబడించాడు అనే ఒక చోట రాయబడింది. కానీ అంటు కట్టబడ్డం అనేది, దూరంగా అంటు కట్టడం అనేది జరగదు. అంటు కట్టబడినప్పుడు అతుక్కుపోయినట్టుగా, పెనవేసుకున్నట్టుగా, మిళితమైనట్టుగా, మింగిల్ అయినట్టుగా ఉంటుంది. ప్రభువుతో ఉన్నటువంటి అనుబంధం కేవలం అనుసరించడం కాదు, అనుసరించడాన్ని మించింది. అంటే దాని అర్థం రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా అంటు కట్టబడినటువంటి అనుభవం. అడవి ఒలీవ కొమ్మలమైన మనం, అడవి ఒలీవ కొమ్మలు అనబడిన అన్ని జనులు అనబడిన మనం, అంత్యకాలములో శిష్యులు అనబడిన మనం, విరిచివేయబడి ఆయన చేత విరగ్గొట్టబడి మంచి ఒలీవ చెట్టుతో, అనగా మంచి ఒలీవ చెట్టు ఒకటే, అదే యేసు ప్రభు, ఒక్కడే పురుషుడు, ఆయనే క్రీస్తు, ఒక్కడే బోధకుడు, ఒక్కడే తండ్రి. అలాగే ఒక్కడే అయినటువంటి ఒలీవ మొక్కకి, ఒలీవ చెట్టుకి మనల్ని అంటుకట్టాడు. అడవి ఒలీవ మొక్క యొక్క లక్షణాలు దానిలోకి రాలేదు, కానీ మంచి ఒలీవ మొక్క యొక్క లక్షణాలు ఈ అడవి మొక్క, లేకపోతే అడవి ఒలీవ మొక్కలోకి వచ్చేసాయి. క్రీస్తు యొక్క మంచి లక్షణాలు, గుణాతిశయాలు, క్రీస్తు యొక్క సుగుణాలు మనలోకి ప్రవేశించాయి, మనలోకి ఇంపార్ట్ అయ్యాయి. ఇంపార్ట్ అయ్యారంటే ఇన్పార్ట్ అయ్యాయి అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, శిష్యుల యొక్క సంతాపానికి కారణం వారు సత్యాన్ని గ్రహించలేదు. రెండవది, శిష్యుల యొక్క సంతాపానికి కారణం 12 మంది లేదా 11 మంది శిష్యుల యొక్క సంతాపానికి కారణం ఏంటంటే వారు సరిగా ప్రేమించలేదు. యేసుప్రభు 14వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు ఏడుస్తూ కూర్చోరు. ఇలా స్త్రీలు విషాద సంతాపంతో ఉన్నట్టుగా మీరు ఉండరు. ఏడ్చి గొల్లు చేసేవారు కొంతమంది ఉన్నారు, హాయిగా తెచ్చుకునేవాళ్ళు, అనగా కొంతమందిని కిరాయికి తెచ్చుకుంటారు. మీరు ఏడవండి కార్యక్రమంలో, ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు కదా అని పాత రోజుల్లో తెచ్చుకునేవాళ్ళు ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నారని, హైదరాబాద్లో కూడా ఉన్నారని వినికిడి. అలాగా మీరు అలాగా శిశువుల్లాగో, చిన్నపిల్లల్లాగో, స్త్రీల్లాగో ఏడుస్తూ ఉన్నారు. మీరు ఏడవద్దు. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూడగలం. సంతాపములో ఉండొద్దు, సంతోషములో ఉండండి. వాళ్ళ సంతాపానికి కారణం వారు సరిగా ప్రేమించకపోవడమే. మూడో విషయము, మీరు నన్ను చూస్తారు, లేదా నేను మిమ్మల్ని చూస్తాను. మీరు నన్ను చూసినా, నేను మిమ్మల్ని చూసినా, మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడు ప్రతి నేత్రము ఆయన్ను చూస్తుంది. ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారు, ఆయన సులువు వేసిన వాళ్ళు ఆయన చూస్తారు. అప్పుడెప్పుడో పొడిచిన వాళ్ళు మాత్రమే అని కాదు, ఆయన ఆత్మ సంబంధంగా పొడుస్తున్న వాళ్ళు, అతిక్రమముల ద్వారా అనుదినము పొడుస్తున్న వాళ్ళు ఆయన చూస్తారు. ఆయన చూసినప్పుడు పశ్చాత్తాపం కలగవచ్చు, ఆయన చూసినప్పుడు ఆనందం కూడా కలుగుతుంది. యోసేపును చూచినప్పుడు ఒకవైపు సంతోషం, ఒకవైపు ఆందోళన కూడా. మనల్ని ఎలా ఇబ్బంది పెడతాడో, ఆ రోజు మనం గుంట్లో వేసిన దానికి, ఆ రోజు మనం అమ్మి వేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటాడేమో అన్నట్టుగా వాళ్ళు భావించారు. కానీ యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు. యోసేపు కన్నా గొప్పవాడైనటువంటి ప్రభు, పరమ యోసేపు ప్రతీకారము తీర్చుకునేవాడు కాదు. ఆయన ప్రేమించేవాడే కానీ, ఆయన ప్రార్థించేవాడే కానీ, ఆయన ప్రతీకారము తీర్చుకునేవాడు కాదు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని మనం ఆలోచించాము. వాళ్ళు లేకపోతే సంతాపంలో ఉండడానికి కారణం ఏంటంటే వారు సరైన సహవాసంలో, అన్యోన్య సహవాసంలో, స్ట్రాంగ్ రిలేషన్లో, డీప్ రిలేషన్లో, గాఢమైనటువంటి అనుబంధంలో. ఏదో ఫార్మాలిటీగా ఒక రిలేషన్ ఉంది, పైకి చూడడానికి బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు పైకి చూడడానికి బాగానే ఉన్నట్టు ఉన్నారు, కానీ ఎవరూ లేనప్పుడు ఇళ్లలో వాళ్ళ గొడవలు, వాళ్ళ రచ్చాలు రాబిళ్ళు వేరుగా ఉంటాయి. ఇతరుల ముందు ప్రేమించుకుంటున్నట్టుగా నటిస్తున్నారు. నటన దేవుడు మన దగ్గర నుంచి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆయనకి నటన కాదు కావాల్సింది, ఆయనకి నిజం కావాలి, ఆయనకి నిజాయితీ కావాలి. మన బంధాల్లో నిజాలు ఉండాలి, మన బంధాల్లో నిజాయితీలు ఉండాలి తప్ప నటనలు ఉండడానికి వీలేదు. ఎంతకాలం నటిస్తారు? నటించి ఎంతకాలం ఎవరిని మోసం చేస్తారు? మీరు
మనుషుల్ని మోసం చేస్తారేమో కానీ నటించి మనం దేవుణ్ణి మోసం చేయలేము. దేవుని స్తోత్రం. నటించి తాను అన్నలాంటి వాడని, అన్నని, రోమములు కలిగిన వాడని యాకోబు నటించి వేషం వేసి మేక చర్మము కప్పుకొని తన తండ్రిని మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేడు. తల్లిదండ్రుల్లో, బంధుమిత్రుల్లో అందరినీ మనం మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించలేము. దేవుడు దుఃఖపరచవచ్చు మనం చేస్తున్నటువంటి కార్యాల వలన. మనం ఆయన చూసినప్పుడు సంతోషిస్తాం. అంతేకాకుండా మనం ఆలోచిస్తున్నటువంటి 4వ విషయం, మనం ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ఆయన్ని అడుగుతూ ఉన్నామో. ఎందుకు సంబంధం? ఏం సంబంధం? సంబంధంలో ఏం జరుగుతుంది? దేవునికి మానవునికి ఉన్న సంబంధంలో ప్రార్థన జరుగుతుంది, విజ్ఞాపనలు జరుగుతాయి, అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి అనుభవం జరుగుతుంది. ఈ అనుబంధమే లేకపోతే ఆ బంధం బలంగా మారేటువంటి అవకాశం లేదు. మనకు అలా మొరపెట్టడానికి, అలా విజ్ఞాపన చేయడానికే దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేయాలి, ప్రార్థన ద్వారా సహవాసం చేయాలి. సహవాసం అంటున్నప్పుడు వారానికి ఒకసారి, లేకపోతే ఉదయం పూట ఒకసారి, లేకపోతే సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒకసారి, ఏదో ప్రయాణాలప్పుడు, అలా కాదు. కంటిన్యూస్ రిలేషన్లో, అనగా నిరంతరము ఒక నాన్ స్టాప్గా ఉన్నటువంటి ఒక రిలేషన్, ఎడతెగనటువంటి బంధంగా మన బంధం, దేవ మానవుల బంధము, భగవంతుడు భక్తుల బంధాలు ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. మీరు నన్ను అడిగితే మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మీరు అందరూ కూర్చొని నవ్వుకోండి, ఏదైనా ఒక చోటకి వెళ్ళండి, దూర ప్రాంతానికి వెళ్ళిపోండి, ఏదైనా సినిమా హాల్కి వెళ్ళిపోండి, ఏదైనా సీరియల్ చూడండి. కాదు. నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్తే మనసు బాగలేదు, నా కుర్రోడు సినిమాకి వెళ్ళాడట. సినిమాకి వెళ్తే మనసు బాగా ఇప్పనితేన దుఃఖంగా ఉన్న వాళ్ళందరూ సినిమాకి పోతే సరిపోయింది. సినిమాలు నీకు సంతోషాన్ని ఇవ్వవు, సీరియల్ నీకు సంతోషాన్ని ఇవ్వవు. నీకు సంతోషం ఇచ్చేది ప్రభువు మాత్రమే. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్పాడు. వ్యక్తిగతమైన అభిప్రాయం అది తప్పు అని ఎవరు నిరూపించలేకపోయారు. 1000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దావీదు యొక్క అనుభవం వాస్తవమే. ఎక్కడ కానీ పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ దావీదు చెప్పిన అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అనే స్టేట్మెంట్ మాత్రం 100కి 100 పాళ్ళు తప్పు అని నిరూపించిన వాళ్ళు లేరు. దావీదు అనుభవం వాస్తవం. దావీదు దేవుని సన్నిధిలో సంతోషాన్ని గుర్తించినట్లుగా నీవు నేను ప్రతిదినము ప్రతి సమయంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కృపాసనానికి వచ్చినప్పుడు నువ్వు సంతోషాన్ని కనుగొనవచ్చు, సంతోషాన్ని ఆస్వాదించవచ్చు, సంతోషాన్ని స్వీకరించవచ్చు, ఆనంద తైలముతో అభిషేకింపబడవచ్చు అనే మనం విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. రండి, మన సమయం అయిపోతుంది, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇదనము మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 16th chapter verse 7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. ఇంతకుముందు అబద్ధాలు చెప్పానని కాదు, నేను సత్యమే చెప్తున్నాను. ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను, సత్యాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాను, మరొక సత్యాన్ని చెప్తున్నానని చెప్తున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చాలండి. బట్ హియర్ ఇస్ ద ట్రూత్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం, దానికి సిద్ధంగా ఉందాం. ఇట్ ఈస్ టు యువర్ అడ్వాంటేజ్ దట్ ఐ గో అవే. ఐఎమ్ గోయింగ్ అవే. దట్స్ ఫర్ యువర్ అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆఫ్ ద డిసైపుల్స్. For if I don't go away, the divine encourager, దేవుని స్తోత్రం, redeemer of the curse అని కూడా తర్జుమా చేయొచ్చని పేసి ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడింది. డివైన్ ఎంకరేజర్, స్వర్గీయ ప్రోత్సాహ దాయకుడు, లేదా స్వర్గంలోంచి ప్రోత్సహించేవాడు, స్వర్గంలో నుంచి ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు. అది అక్కడ రాయబడింది. డివైన్ ఎంకరేజర్ విల్ నాట్ బి రిలీజ్డ్ టు యూ. నేను అక్కడికి వెళ్తే, నేను ఇక్కడి నుంచి రిలీజ్ అవుతే ఆయన అక్కడి నుంచి రిలీజ్ అవుతాడు. తండ్రి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ చేస్తుంటాడు. తండ్రి వ్యక్తులను రిలీజ్ చేస్తున్నాడు, తండ్రి ఆశీర్వాదాలని కూడా రిలీజ్ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. వ్యక్తులు మాత్రమే కాదు, వ్యక్తుల మీదకి ఆశీర్వాదాలని ఆయన రిలీజ్ చేస్తాడు.
For if I don't go away, the divine encourager will not be released to you. But after I depart, I will send him to you. మీ దగ్గరికి, మీ మధ్యలోకి, మీ లోపలికి నివసించడానికి ఆయన్ని పంపిస్తానని చెప్పాడు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. కానీ నేను వెళ్ళటం మీ మంచి కోసమే. నేను వెళ్ళడం మీ మంచి కోసమే, మీ బెనిఫిట్ కోసమే, మీ అడ్వాంటేజ్ కోసమే, మీ మేలు కోసమే. ఇది నిజం, ఇది నిజమండి. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చేయటానికి ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వచ్చేది దేనికంటే సమూల నాశనం చేయడానికి కాదు, ఆయన సహాయం చేయడానికి. అయ్యో పాపమని సానుభూతి చూపించడానికి మాత్రమే కాదు. సానుభూతి చూపిస్తాడేమో, అయ్యో పాపమని సానుభూతి చూపిస్తే సరిపోదు, సహాయము చేయడానికి, అనగా సమయోచితమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు కాలములో సహాయం లభించింది, యేసు తర్వాత కూడా సహాయం లభించింది. పలానాయన పదవిలో ఉండింటే బాగుండేది, మాకు బాగా సహాయం అందుండేది, ఆయన లేడండి, లేకపోతే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడని అనే సందర్భాలు మనం ఉంటున్నాం. కానీ యేసు లేకపోయినప్పటికీ మనకు సహాయం అందుతుంది. అదేంటండి, ఎలా ఉంటుంది? యేసు లాంటి వ్యక్తి, యేసు పంపించేటువంటి ఒక వ్యక్తి, యేసు స్థానాన్ని భర్తీ చేసేటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆదరణకర్త అనగా త్రిత్వములోని, అనగా దేవత్వములోని మూడవ వ్యక్తి, దేవత్వములోని మరొక వ్యక్తి, తండ్రి తర్వాత వ్యక్తి, లేదా కుమారుని తర్వాత వ్యక్తి. మరో దేవత్వంలో నాలుగో వ్యక్తి లేడు, ఆ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఆర్డర్ ప్రకారం ఆయన మూడో వ్యక్తి ఏం కాదు, కానీ మనం అలా చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఆయన వస్తాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. నేను వెళ్ళిపోవడం, నేను వెళ్ళడం, నేను నిష్క్రమించడం, నేను నిర్గమనం చేయడం. యెరూషలేములో ఆయన చేయబో నిర్గమనం గురించి మోషే ఏలియాలు మాట్లాడుకున్నారట. రూపాంతరం కొండ మీద మాట్లాడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటి, వాళ్ళ సంభాషణ ఏంటి? నిద్రమత్తులో ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబులకి తెలియలేదు, కానీ సువార్థికులు రాస్తున్నారు, వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అనవసరమైన విషయాలు కాదు. అయా నీ రూలింగ్ బాగాలేదు, లేకపోతే నీ యొక్క మెంటర్షిప్ బాగాలేదు, నీ యొక్క నాయకత్వం బాగాలేదు అని చెప్పడానికి కాదు. నువ్వు చేయబోయే నిర్గమనం చాలా ప్రాముఖ్యం. మా నిర్గమనాలు భిన్నంగా ఉన్నాయి, నీ నిర్గమనం దానికన్నా భిన్నమైంది. నీ నిర్గమనం, నీ ఎక్సోడస్ చాలా ప్రాముఖ్యమైంది. ఆదిలో ఉన్నవాని యొక్క నిర్గమనం, ఆది సంభూతుని యొక్క నిర్గమనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన నిర్గమనం మనకు ఆశీర్వాదకరం. ఆయన వెళ్ళిపోవడం అదేంటనేది, ఆయన రావడం ఆశీర్వాదము, ఆయన ఉండడం ఆశీర్వాదం, ఆయన చనిపోవడం ఆశీర్వాదం, ఆయన తిరిగి లేవడం ఆశీర్వాదం, ఆయన వెళ్ళిపోవడం ఆశీర్వాదం. ఆయన వెళ్ళిపోవడం ఆశీర్వాదం కనుక ఆయన తిరిగి రావడం కూడా మనకు మరింత ఆశీర్వాదకరంగా మారుతుంది. కారణం ఏంటంటే ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆయన వెళ్ళిపోయి మరలా వస్తాడు. ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ఆయన ప్రతిఫలాన్ని తీసుకుని వస్తాడు. He will go and he will send Holy Spirit. And again, after few days or few months or few years, after some time, he will come. He himself will come. ఆయనంతటా ఆయనే వస్తాడు. He will come with the reward. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను తీసుకుని వచ్చి భూమి మీద పెట్టేసి ఆయన వెళ్ళిపోలేదు, కానీ ప్రతిఫలముతో వస్తున్నప్పుడు ప్రతిఫలాన్ని పంపించేసేయడం లేదు. పరిశుద్ధాత్మను పంపించాడు, కానీ ప్రతిఫలాన్ని తనతో తీసుకుని వస్తున్నాడు. తానే స్వయంగా ఇవ్వాలని, తానే అది బహుకరించాలని, తానే అది మనకు ప్రసాదించాలని ఆయన వస్తున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోవడం మనకు ఆశీర్వాదకరం అని చెప్పుకున్నాం. చదువు కారణం ఏంటి? 16వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, ఆయన వెళ్ళిపోవడం వల్ల ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుంది. ద అరైవల్ ఆఫ్ ద కంఫర్టర్ వుడ్ హ్యాపెన్. ఆదరణకర్త అంటున్నప్పుడు ఇంచుమించు 4-5 సార్లు ఆదరణకర్త అని ఈ అధ్యాయంలో రాయబడింది. ఆదరణకర్త అంటున్నప్పుడు వేరొక ఆదరణకర్త. అదేంటండి? యేసు కన్నా భిన్నమైన ఆదరణకర్త అని కాదు, యేసు లాంటి ఆదరణకర్త. 3.5 సంవత్సరాలు ఎంతో ఆదరణ అనుభవించారు. ఆయన ద్వారా దేశంలో న్యాయాధిపతుల వలన దేశంలో 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా నెమ్మది కలిగిందని లేఖనాల్లో మనం చూస్తున్నాం.
యేసు వలన దేశంలో నెమ్మది కలిగింది, రాజకీయ పరంగా నెమ్మది కలిగింది అని రాయబడనప్పటికీ కూడా అనేక జీవితాల్లో నెమ్మది కలిగింది. న్యాయాధిపతులు ఎవరు నెమ్మది కలిగిస్తామని పిలవలేదు, కానీ న్యాయాధిపతుల కన్నా గొప్పవాడైన యేసు నెమ్మది కలిగించడానికి పిలిచాడు. రండి నా దగ్గరికి రండి, నాకు దూరంగా వెళ్ళొద్దు, దూరంగా ఎడంగా ఉండొద్దు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండొద్దు, నా దగ్గరికి రండి. స్తోత్రం. డోంట్ ఫియర్, ధైర్యంగా రండి నా దగ్గరికి, నేను మీకు ఇస్తాను. డబ్బులు ఇస్తానని కాదు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని స్తోత్రం. ఆయన మనకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి మోషే ఇచ్చిన విశ్రాంతి లాంటిది కాదు, యెహోషువ ఇచ్చిన విశ్రాంతి లాంటిది కాదు, ధర్మశాస్త్రం ఇచ్చిన విశ్రాంతి లాంటిది కాదు. ఆయన ఇచ్చినట్టు విశ్రాంతి శ్రేష్టమైన విశ్రాంతి అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయము ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుంది. హోలీ స్పిరిట్ వుడ్ కమ్. నేను వెళ్ళకపోతే రాలేడండి, నేను వెళ్ళకపోతే ఆయన రిలీజ్ కాలేడండి. నైట్ వాచ్మెన్ వచ్చాడు, డ్యూటీ చేసుకున్నాడు, 8 అయింది, 7:30 అయింది, తను ఎదురు చూస్తున్నాడు, తన రిలీవర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఇవన్నీ రిపోర్ట్సో లేకపోతే పేపర్సో లేకపోతే ఇంకేమన్నా ఉంటే అవన్నీ సబ్మిట్ చేసేసి రిలీవ్ అయిపోతున్నాడు. ఆయన రాకుండా ఈయన వెళ్ళడానికి వీల్లేదు. అలాగే నైట్ వాచ్మెన్ వెళ్ళిన తర్వాత వేరొక వాచ్మెన్ వచ్చినట్టుగా ఈ ఆదరణకర్త, ఆరంభములో ఉన్న ఆదరణకర్త వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్త వచ్చాడు. ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత మరి వేరొక ఆదరణకర్త వస్తాడని కాదు, ఆయన రావడం లాస్ట్. ఆయన వస్తే చాలు. ఆయన అనేక సంవత్సరాలుగా, 2000 సంవత్సరాలుగా, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాల పరిచర్య ద్వారా, 30 సంవత్సరాల జీవితం ద్వారా, 3.5 సంవత్సరాల పరిచర్య ద్వారా ప్రజలకు ఆదరణ కలిగిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రజలను ఆదరిస్తూనే ఉన్నాడు. మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు, నా ప్రజలను ఆదరించండి అని చెప్పినట్టుగా సంఘములోని ప్రజలను, పరమ సియోనులోని ప్రజలను, సియోనుకు స్వాస్థ్యాన్నిగా స్వతంత్రించుకోబోతున్న వారి కొరకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం మనకందరికీ తెలిసిన మాట. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోతాను. దేవుని స్తోత్రం. 14వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ, I will come back and take you to myself so that you will be where I am. స్తోత్రం. నేను వస్తాను, వస్తాను, నాకు గ్యారంటీ లేదు, నమ్మకం లేదండి. తండ్రి పంపిస్తే వస్తాను లేదా ఇవన్నీ కాదు, నేను వస్తాను. ఐ విల్ షూర్లీ కమ్. వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. వెళ్ళింది స్థలం సిద్ధపరచడానికి, అనగా అక్కడ స్థలము సిద్ధపరచడానికి, అద్దరిని స్థలము సిద్ధపరచడానికి, ఆ ఆనందపురములో స్థలము సిద్ధపరచడానికి, ఆ అక్షయ దేశములో స్థలము సిద్ధపరచడానికి, ఆ అద్భుతమైనటువంటి తీరములో మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు. కాబట్టి నేను వెళ్ళడం ప్రమాదకరం కాదు, నేను వెళ్ళడం ప్రయోజనకరం. స్తోత్రం. ఒకటి, ఆయన వెళ్ళడం వల్ల ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుంది కాబట్టి అది ప్రయోజనకరం, అది మేలు. రెండవది, ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ స్థలం సిద్ధపరచబడుతుంది కనుక అది మేలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటి? నేను మీకు బోధించిన సంగతులు, నేను బోధించి 40 సంవత్సరాలు, లేకపోతే నేను చనిపోయి తిరిగి లేచి 40 రోజులు మీ మధ్యలో ఉండి ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత 10వ రోజు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన మీతో మాట్లాడడం ఆరంభిస్తాడు, మీకు బోధించడం ఆరంభిస్తాడు. నేను బోధించినటువంటి సంగతులను సమస్తమును మీకు బోధిస్తాడు, నా సంగతులను గుర్తు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక ప్రాముఖ్యమైనటువంటి మిషన్తో ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అనగా అవగాహన కలిగించడం, అవగాహన కలిగించేటువంటి అనుభవం జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుంది. రెండోది,
అక్షయ తీరాన ఆనందపురాన స్థలం సిద్ధపరచబడుతుంది. మూడవది మనం ఆలోచించిన విషయం, ఆయన గురించిన అవగాహన మనకు కలుగుతుంది. ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, పెద్దలు ఉన్నప్పుడు విలువ తెలియదు. ఒక ఆయన తండ్రి బతికున్నంత కాలం ఆయన విలువ తెలుసుకోలేదు. తండ్రి చనిపోయిన తర్వాత మా నాన్న ఉంటే బాగుండేది, మా అమ్మ ఉంటే బాగుండేది అని బాధపడుతున్నారు. మనిషి ఉండగానే అతని విలువ తెలుసుకో. నువ్వు బతికి ఉండగానే నీ జీవితం యొక్క విలువ తెలుసుకో. తర్వాత నువ్వు తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు ఊపిరిని పోగొట్టుకున్న తర్వాత, తుది శ్వాసను విడిచిన తర్వాత నువ్వేం తెలుసుకునే అవకాశం లేదు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 Peter 2nd chapter 21st verse. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరిని ఉంచిపోయాను. మీకు మాదిరిగా, మీకు మోడల్గా, మీకు ఆదర్శంగా ఉండడానికి, మీకు ఆదర్శప్రాయంగా ఉండడానికి, మీకు ఆత్మ సంబంధమైన ప్రేరణ కలిగించడానికి, ఎలా జీవించాలి అనేటువంటి జీవన విధానం చూపించడానికి ఆయన మాదిరిని ఉంచి ఉన్నాడు అని కాదు, ఆయన మాదిరిని ఉంచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు లేకపోతే ఆదర్శము, లేకపోతే ఆయన జీవితం ఒక ఆశయంగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోవచ్చు, కానీ యేసు ప్రభు చెప్పినట్టు మాట, నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనకరం అనే మాటను, ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ కాల్డ్ టు లివ్ దిస్ వే బికాస్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ ఇన్ యువర్ ప్లేస్, లీవింగ్ యూ హిజ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు ఫాలో. ఆశయాలను వదిలేసి వెళ్ళాడు. ఫలానా ఆశయాల్లో జీవించడానికి మనకు చెప్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. కృప మనకు బోధిస్తుంది. దేవుని కృప మనం భక్తి గలవారమై జీవించి, స్తోత్రం, ఆ మహిమ కలిగినటువంటి రాకడ కోసం ఎదురు చూడాలని, శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలని దేవుని కృప మనకు బోధిస్తుంది. మనం ఆలోచించినట్టు నాలుగో విషయం ఏంటంటే, ఆయన ఆదర్శప్రాయంగా ఉండడానికి ఆశయాలను మన ముందు ఉంచిపోయాడు. అలా ఉంచిపోవడాన్ని బట్టి మనకు ప్రయోజనకరం. నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, ఆత్మఫలమైన శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. శాంతి లేని వారిగా చేసి మిమ్మల్ని వెళ్ళలేదు. యేసు ప్రభు చెప్పిన మాటలు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, వెళ్ళిపోవడం వల్ల ఆదరణకర్త యొక్క ఆగమనం జరుగుతుంది. 2వది, వెళ్ళిపోవడం వల్ల అక్కడ స్థలము సిద్ధపరచబడుతుంది. వెళ్ళిపోవడం వల్ల మనకు ఆయన గురించిన అవగాహన కలుగుతుంది. వెళ్ళిపోవడం వల్ల ఆదర్శవంతమైన జీవితానికి అడుగు జాడలు పడతాయి. అడుగు జాడలు మనం గుర్తించగలుగుతాం, అడుగు జాడలో మనం నడవగలుగుతున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వెళ్ళిపోవడం ఆశీర్వాదం, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు, అది మరింత ఆశీర్వాదకరంగా మారబోతుంది. కనుక అటు రాకడ కొరకు మనం సిద్ధపడి జీవిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.